అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థించారా? కుటుంబ ఆరాధన చేసుకున్నారా? ప్రతి ఒక్కరూ వాక్యాన్ని చదివారా? లేక ఆయన చదివితే నువ్వు వినేడు, అమ్మగారు చదివితే నువ్వు వినడం, లేకపోతే పిల్లలతో వాక్యం చదివించకుండా ఉన్నారా? దయచేసి ప్రతి ఒక్కరూ బైబిల్ ఎవరికి వారే చదువుకోవాలి. ఏమిటి, ఇంకా నిద్రమొత్తుతూనే ఉన్నారా? ఇంకా మంచాల మించి లెగలేదా? దయచేసి త్వరగా లేద్దాం. ఎందుకంటే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువమని ఉంటాడు. నువ్వు మేలుకొని ఉండి నెల ఆహారము తిని తృప్తి పొందుతావని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఏమిటో ఈరోజు అనేక మంది ఎక్కడ నిద్రపోరు కానీ కరెక్ట్గా మందిరం దగ్గరికి వచ్చినప్పటికే నిద్రపోతూ ఉంటారు. పాటలు పాడినప్పుడు కూడా నిద్రపోరు. అలా వాక్య సందేశం ప్రారంభించిన వెంటనే మరి వారు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అనగా అలా నిద్రలోకి వెళ్ళిపోవడం కారణం ఏమిటి అని మీరు ఆలోచించినట్లయితే, మొదటగా వారికి దైవ సందేశం మీద ఆసక్తి లేకపోవడం. అర్థం చేసుకోండి బిడ్డలారా, ఏదో శరీర బలహీనం, ఆత్మ సిద్ధమే ఇలాంటి కబుర్లు చెప్పడం కాదు. కానీ అదే టైంలో నీ బంధువులో ఒకవేళ నీ ఫ్రెండ్స్ ఫోన్ చేయడమో చేయమనండి. నిద్ర ఎక్కడికి పోతుందో తెలీదు. రాత్రి 1 గంట అయినా సరే నువ్వు నిద్రపోవు. కానీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు వాక్యం చెప్పినా నిద్రలోకి వెళ్ళిపోతున్నావు అంటే తెలుసా బిడ్డ, నీ జీవితంలో వాక్యం పట్ల ఆసక్తి లేదేమో. దయచేసి అందుకే నిద్ర నిన్ను భయపెడుతుంది, నిద్ర నిన్ను ఆవరిస్తుంది. జాగ్రత్త. దయచేసి కారణం ఏమిటి అంటే ఆసక్తి లేకపోవడం నీకు మత్తును కలగజేస్తూ ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నా, నీ ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, నీ బంధువులతో మాట్లాడడానికి, లేకపోతే అది సమయమైన అసమయమైన నీకు ఇంట్రెస్ట్గా ఉన్న కార్యాలు నెరవేర్తించిన నిద్ర. కొంతమంది మందిరానిలోకి వచ్చి వాక్యం మొదలుపెట్టిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఈ వాక్యం విన్న బిడ్డ, నీవు కూడా అలాగే నిద్రపోతున్నావా? దయచేసి జాగ్రత్త. ఎందుకో తెలుసా, అలా నిద్రించుట వల్ల అనేకమైన నష్టాలు ఉన్నాయి. బలిపీఠము దగ్గర అబ్రహాం బలర్పిస్తూ నిద్రపోతున్నాడు. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం మనం చూసినప్పుడు 11, 12, 13 వచనాల్లో అబ్రహాముకు గాఢ నిద్ర కలిగినప్పుడంట దేవుడు నా స్నేహితుడు కదా అని ఊరుకోలేదో. అరే బాబా, బలిపీఠము దగ్గర భయభక్తుల్లో లేనందువల్ల నీ తరములు అనగా నీ కుమారులు, నీ పిల్లలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడండి. అరే, నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, ఎంత మంచివాడు అనేమి ఆయన సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా సరే దేవుని దగ్గర సమానమే. ఆలోచన చేద్దాం. మరి నిద్రపోతున్నటువంటి దెలీలా, సంసోను గారిని దెలీలా తల్లి ఏం చేసింది? శుభ్రంగా తన జడలు కత్తిరించింది, బలము పోగొట్టుకున్నాడు. అంటే ఇప్పుడు అర్థమవుతుందా? మందిరములో నిద్రపోతే మొదటగా నీకు వచ్చేది ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, వార్నింగ్ వస్తుంది. 2, మందిరములో నిద్రపోవడం వల్ల దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఆ నిద్ర మత్తు నీకు చింపురి గుడ్డలకు కారణమవుతుందని చెప్పేసి సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనంలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. వాక్యం వింటున్న బిడ్డ, రాత్రంతా ఉంది, చక్కగా నిద్రపో. ఉదయకాలంలో దయచేసి దేవుని సన్నిధిలో మెలకువగా ప్రార్థించు, దీవించబడతావు. దయచేసి యోనా గారు కూడా మరి వాడు అడుగు భాగానికి వెళ్ళిపోయి ప్రార్థించవలసిన సమయంలో, దేవుని పని చేయవలసిన సమయంలో అడుగు భాగంలో గాఢ నిద్ర కలిగి ఉన్నాడట.
అన్యుని చేత ఒరే నిద్రపోతోడా అని మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. దయచేసి బిడ్డ ఆలోచిస్తున్నారా? ఒక 3 విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, ఆత్మీయులకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడిగా ఉన్న ఆయన బలిపీఠము దగ్గర నిద్రపోతే దేవుడు మాట్లాడిన మాట, ఇదిగో నీ పిల్లలు దాస్యంలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితాలు నిద్రపోతున్న సంసోను తన బలాన్ని, అభిషేకాన్ని కోల్పోతున్నాడు. మరి ప్రయాణంలో నినివేకి వెళ్ళవలసినటువంటి మరి బాధ్యతను విస్మరించి వాడు అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు అన్యుని చేత వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ నువ్వు కూడా ఆఫీసులో నిద్రపోతున్నావా? ఒకవేళ మందిరంలో నిద్రపోతున్నావా? పని పాటలో నిద్రపోతున్నావా? జాగ్రత్త. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడిచిపెట్టి దయచేసి ఉదయమే లేచిన నీవు వెంటనే మోకరించి ప్రార్థించు, నీ బిడ్డల చేత ప్రార్థించు. ఎందుకో తెలుసా? మరి వాక్యం చెప్తుంది, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని చెప్పేసి ఎఫెసీ 5:14 చెప్పినట్టుగా నిద్ర నుంచి మేల్కో, శారీరక నిద్ర నుంచి మేల్కో. దయచేసి క్రీస్తు వైపు చూస్తూ దేవుని కొరకు నిలబడితే తప్పకుండా దయచేసి దేవుడు దీవిస్తాడు. ఒకవేళ ఎంతవరకు నీవు కూడా మందిరంలో నిద్రపోతూ ఉంటే దేవుని దగ్గర అడుగు, యేసయ్యా నిజమే నీ కార్యాల పట్ల ఆసక్తి లేనివాడిగా అయిపోయాను, బాధ్యత లేనివాడిగా అయిపోయాను, అందుకే ఈ మత్తులో నుంచి నన్ను విడుదలపరిచి మెలకు కలిగి ప్రార్థించి అనుభవం నాకు దయచేయని ప్రార్థించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములో ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వారు కూడా ఎవరైనా మేము కూడా ఇంతేనైనా మందిరంలోకి వెళ్తే వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని తలంపులు కలిగి ఉంటే ఈ వాక్యం వినైన తర్వాత అయినా వారు సరి చేసుకుని మెలకు కలిగి ప్రార్థించే జ్ఞానమును, ప్రార్థన పట్ల ఆసక్తిని, వాక్య ధ్యానం పట్ల ఆసక్తిని, నీ కార్యాల పట్ల భారము, బాధ్యత, ఆసక్తి అనుగ్రహించి నడిపించి బలపరచు, మహిమ పొందమని నీ సన్నిధిలో వాడుకోమని, వారికున్న ప్రతి విధమైన లేము నుండి, ప్రతి విధమైన కష్టము నుండి, ప్రతి విధమైన శోధ నుండి, ప్రతి విధమైనటువంటి ఇబ్బంది నుంచి విడుదలపరచమని, నడిపించి స్థిరపరచు, బలపరచుమని, నిండారుగా మీ దీవులతో నింపమని యేసు నామములో మిక్కిలి వినయముగా వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.